హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా చెల్లి వాళ్ళ పాపకి పుట్టెంటుకలు తీస్తున్నారు. మధ్యలో కూర్చొని ఉంది. పీట వేసేసి ఫస్ట్ ఎర్ర రవికి వేసేసి ఆ పాపను కూర్చోబెడతారు. మేనమామ కొత్త కత్తెరతో 3 తమలపాకులు మడిచి 3 కత్తిరింపులు ఇస్తారు. తర్వాత కొబ్బరి గిన్నె తీసుకొని కొబ్బరి గిన్నె గట్టిగా ఒత్తేసి ఆ పక్క ఈ పక్క వేసేస్తారు. నెక్స్ట్ అట్ ఏ టైం వచ్చేసి వెంట్రుకలు 3 కత్తెరలు ఇస్తారు. 3 కత్తిరించిన తర్వాత ఆ ముడుపు తీసుకుపోయేసి ఉండీలో వేస్తారు. పచ్చగుడ్డలో కట్టుకుంటారు. తర్వాత వచ్చేసి ఆ పాపకి స్నానం చేయించేసి అవ్వగారు కొత్త బట్టలు పెడతారు. అవ్వగారు వచ్చేసి ఆ పాపకి 2 జతలు పెడతారు. అట్లే టైం మా చెల్లికి 2 చీరలు 3 జాకెట్లు పెడతారు. ఆ అబ్బాయికి ప్యాంట్ షర్ట్ పెడతారు. బంగారు గొలుసు ఆ పిల్లకి, చెవుకి వచ్చేసి పోగులు అవ్వగారు సంగం తీసుకొస్తారు. 5 రకాల పండ్లు, పూలు, తమలపాకులు అన్నీ తీసుకొచ్చేసి పసుపు కుంకుమ, కాళ్ళకి పసుపు పూస్తున్నారు. ఇప్పుడు పసుపు పూసేసిన తర్వాత ఒళ్ళో పసుపు కుంకుమ వేసేసి ఈ బట్టలు అనేటివి పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళు పోయి బట్టలు మార్చుకొని వస్తారు. మళ్ళీ మార్చుకొని వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలు అనేవి చేస్తారు. చూడండి, మా సైడ్ కడప సైడ్ అయితే ఇలా చేస్తారు. మీరు ఇలా చేస్తారో కామెంట్ చేయండి. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది చెప్పాలి. ఆ పాపకు కూడా పూస్తున్నారు పసుపు. ఇప్పుడు బొట్టు పెడుతున్నారు బట్టలు పెట్టడానికి. ఇది రాయలసీమ సైడ్ అయితే ఇట్లే చేస్తారు. ఇప్పుడు పట్టీలు పెట్టింది, కొత్త పట్టీలు వాళ్ళ అవ్వ ఆ పాపకి. అప్పుడు చిన్నప్పుడు వచ్చేసి పట్టీలు మొలతాడు మామూలుగా కామన్గా పెడతారు. 3వ నెల 5వ నెల నిద్ర చేసి వెళ్ళిపోయేటప్పుడు. మళ్ళీ ఇప్పుడు పెట్టింది. బర్త్డేగా ఒకసారి పెట్టా. ఇప్పుడు ఆ పిల్ల వచ్చేసి బట్టలు పెట్టించుకోవడానికి షర్ట్ అది డ్రెస్ ఎత్తేసి అది పట్టుకుంటుంది. పసుపు కుంకుమ వేస్తుంది మా మమ్మీ ఇప్పుడు ఒళ్ళో బట్టలు పెట్టడానికి. అదో చూడు ఆ పిల్ల ఎట్లా పెట్టించుకుందో బట్టలు. భలే పెట్టించుకునింది బట్టలు, కింద పట్టుకోకుండా పట్టుకునింది కూడా. మామకి వచ్చేసి కత్తిరించిందని చెప్పి తాంబూలం ఇచ్చేసి మామకి మొక్కుతుంది మేనమామకి.